జగన్ జైలుకెళ్ళక తప్పదు. ఇక్కడ మద్యం స్కాము మా దృష్టికి వచ్చింది. ఇది భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి సహాయ ఇన్ఛార్జ్ సిద్ధార్థనాథ్ స్పష్టీకరణ. 3 పార్టీల సమన్వయం కోసం ప్రయత్నిస్తున్నామని చెప్తున్నారు. జగన్కి జైలు తప్పదంట. అంటే ప్రస్తుతం తాజాగా జగన్ ఏమీ చెయ్యట్లేదు అని పదే పదే ఆరోపిస్తూ జగన్కి సంబంధించి మిగతా వాటి గురించి మాట్లాడాలంటున్న వేళ సహాయ ఇన్ఛార్జ్ ఇప్పుడు తాజాగా చేసినటువంటి స్టేట్మెంట్ అన్నటువంటిది అత్యంత కీలకమైనటువంటి అంశం. జగన్ ప్రభుత్వ అవినీతిని బీజేపీ ఉపేక్షిస్తున్న అభిప్రాయం నిజం కాదు. అక్కడ మద్యం వ్యవహారంలో చోటు చేసుకుంటున్న అవినీతి కేంద్రం దృష్టికి వచ్చింది. అరవింద్ కేజ్రీవాల్ ఇదే అంశంలో జైలుకు వెళ్లాల్సి వచ్చింది. జగన్కు కూడా ఇది తప్పదు అని బీజేపీ రాష్ట్ర సహాయ ఇన్ఛార్జ్ సిద్ధార్థనాథ్ సింగ్ స్పష్టం చేశారు. ఈ విషయంలో గతంలో విలేకరుల సమావేశంలో చెప్పామని మళ్ళీ చెప్తామని చెప్పారు. అలాగే కేంద్ర విక్రయ జాబితాలో విశాఖ ఉక్కు కర్మాగారం లేదని చెప్పారు. శనివారం విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయం టీడీపీ, బీజేపీ, జనసేన ప్రచార విభాగాల సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. బీజేపీ తరఫున సింగ్, టీడీపీ నుంచి పాలిట్ బ్యూరో సభ్యుడు టీడీ జనార్దన్ రావు, జనసేన అధికార ప్రతినిధి గౌతమ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా విశాఖ ఉక్కును విక్రయిస్తున్నారన్న అంశం ప్రజల్లో బలంగా వెళ్ళిందని, దీని మీద బీజేపీ నేతలు స్పష్టమైన ప్రకటన చేయాలని జనార్దన్ సూచించారు. సింగ్ స్పందిస్తూ ప్రభుత్వ రంగ సంస్థల పెట్టుబడులు ఉపశమన జాబితాలు విశాఖ స్టీల్ ప్లాంట్ లేదన్నారు. దాన్ని విక్రయించే ప్రతిపాదన కేంద్ర ప్రభుత్వ పరిశీలన లేదు. పెట్టుబడుల ఉపశమనకు ఎంపిక చేసిన ప్రభుత్వ సంస్థలతో కేంద్రం ఒక జాబితా రూపొందించింది. అందులో విశాఖ ఉక్కు పేరే లేదు. కేంద్ర కేబినెట్ పెట్టుబడుల ఉపశమనకు ఆమోదం తెలిపిన సంస్థల జాబితాలో కూడా ఇది లేదు. మేము ఈ విషయాలన్నీ గతంలోనే చెప్పాం, మళ్ళీ చెప్తామని చెప్పారు. చిలకలూరుపేట ఉమ్మడి సభలో ప్రధాని మోడీ అమరావతి పోలవరంపై ప్రకటన చేయలేదని అసంతృప్తి ప్రజల్లో నెలకొందని, ఈసారి ఆయన వీటిపై మాట్లాడితే బాగుంటుందని కూడా జనార్దన్ అన్నారు. ఇది మా దృష్టికి కూడా వచ్చింది. ఈసారి రాష్ట్ర పర్యటనలో ఈ అంశాల మీద ప్రధాని తన వైఖరి స్పష్టంగా చెప్తారు. రాష్ట్ర ఏకైక రాజధానిగా అమరావతి ఉంటుందన్నది మా పార్టీ వైఖరి. పోలవరం పూర్తికి కూడా కేంద్రం నుంచి పూర్తి సహకారం ఉంటుంది. పోలవరం ప్రాజెక్టు కోసం కేంద్రం ఇచ్చిన 4,000 కోట్లను జగన్ ప్రభుత్వం దారి మళ్లించి ఇతర పనుల కోసం వాడింది. ఈ విషయాన్ని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ గతంలోనే చెప్పారని సింగ్ చెప్పారు. ఎన్నికలు కూడా అమల్లోకి వచ్చిన తర్వాత కూడా అధికార పార్టీ అధికార దుర్వినియోగం కొనసాగుతోందని కొందరు పోలీసు అధికారులు వాళ్ళకే ఒత్తాసు పలుకుతున్నారని టీడీపీ, జనసేన నేతలు చెప్పారు. త్వరలోనే దీనికి అడ్డుకట్ట పడుతుందని ఎన్నికల కమిషన్ అటువంటి వారిని చూస్తూ ఊరుకోదని సింగ్ చెప్పారు. దీన్ని బట్టి చూస్తే ఏమవుతుందంటే ఏమేం చెయ్యాలో బీజేపీకి తెలుగుదేశం సూచిస్తోంది, జనసేనను పక్కన పెట్టుకుని. మరి అది వాళ్ళు చేస్తామని చెప్తున్నారు. ఏం జరుగుతుందో చూడాలి.